కాకాని గ్రామ సచివాలయ ప్రాంగణంలో యూరియా అంశంపై అధికారులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. యూరియా గురించి రైతుల్లో ఆందోళన తొలగిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారని, వీఆర్ఓ మహిళా పోలీసులు వ్యవసాయ ఉద్యాన సహాయకుల బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారని జిల్లా వ్యవసాయ అధికారి జగారావు తెలిపారు. కాకాని గ్రామాన్ని రావడానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నటువంటిది రివ్యూల్లో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యూరియా అంటే ఫర్టిలైజర్ అవైలబిలిటీ దాని మీద చేస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే మన జిల్లాకు సంబంధించి 34,500 టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కి, అంటే ఖరీఫ్ సీజన్ అంటే మన సెప్టెంబర్ ఆఖరి దాకా ఉంది. కానీ ఈ రోజు కూడా మనకి ఫర్టిలైజర్ దాదాపుగా 36,000 టన్నులు యూరియా రావడం జరిగింది. దానిలో 33,000 టన్నులు యూరియా సేల్ అవ్వడం జరిగింది. అయితే 3,000 టన్ను రెడీగా ఉంది. ఇంకా మనకి 3,500 టన్నులు అడిషనల్గా మనకు అడిగితే ఎందుకు అడిగారు అంటే, మనకు అవసరం దానికని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, కొన్ని చోట్ల ఏంటంటే ఫార్మర్స్ అంటే రైతు సోదరులు దొరకదు ఏమో అన్న ఉద్దేశంతో తీసుకుంటున్నారని. అయినా కానీ వాళ్ళు ఏం చేసేది ఏముండదు. ఇప్పుడు ఈ పంటకు కాకపోతే రేపటి పంటకి వేస్తారు, అది ఏం కాదు. అటువంటి అపోహలు వద్దు. యూరియా అనేది ఎప్పుడూ దొరుకుతుంది, మీకు ఆ ఇబ్బంది లేదు అని ఒక్కసారి ఫార్మర్స్తో మాట్లాడితే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది అన్న ఉద్దేశంతో మన గ్రామానికి రావడం జరిగింది. రైతు సోదరులందరినీ మేము కోరుకునేది ఏంటంటే, ఎక్కడ ఎవరి అపోహలు నమ్మొద్దు. స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు, యూరియా అనేది ఇన్ని లక్షలు కావాలన్నా తీసుకొస్తున్నామని. నిన్న కూడా కాకినాడ పోర్టుకు వచ్చింది, అంతకుముందు వైజాగ్ పోర్టుకు వచ్చింది, అవన్నీ మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ విషయంలో ఎవరు అధైర్యపడొద్దు. యూరియా అనేది ప్రతి రైతుకి ఎంత అవసరమో అది తప్పనిసరిగా వాళ్ళ అవసరాల మేరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం కోసం మన గ్రామానికి రావడం జరిగింది. అట్లాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారు, ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక రెవెన్యూ నుంచి, అలాగే గ్రామ స్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రంలో ఉండే అధికారి, అట్లాగే ఒక మహిళా పోలీసు, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడండి. ఆ గ్రామంలో నిజంగా సమస్య ఉంటే పై అధికారులకు తెలియజేయండి. తెలియజేసిన వెంటనే ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని తీర్చడం కోసం వెంటనే మన దగ్గర మార్కెట్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా ఆ రైతు సేవా కేంద్రానికి కానీ లేదా ఆ సొసైటీ దగ్గరికి కానీ ఎరువులన్నీ కూడా అందజేయడం కోసం గౌరవ కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు ఇదే పనిగా మన సచివాలయంలో ఉండేటువంటి సిబ్బంది అందరూ అంటే రెవెన్యూ సిబ్బంది, అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన సిబ్బంది, అట్లాగే మహిళా పోలీసు ఉన్నారు. అలాగే మండల స్థాయిలో వచ్చేప్పటికీ ఎంఆర్ఓ గారు ఉంటారు, అలాగే వ్యవసాయ అధికారి ఉంటారు, అట్లాగే ఎంపీడీఓ గారు కూడా ఉంటారు. జిల్లా లెవెల్లోకి వచ్చేపాటికి ఏంటంటే, సార్ చెప్పినట్టుగా నన్ను కోఆర్డినేట్ చేసుకోమన్నారు. ప్రతి గ్రామం నుంచి ఏదైనా ఇండియంట్ వచ్చిందని. నాకు ఇప్పటివరకు దాదాపుగా కొన్ని గ్రామాల నుంచి ఇండియంట్లు కూడా రావడం జరిగింది. ఒక 50 టన్నులు కావాలి సార్ అన్నారు. ఆల్రెడీ మార్నింగే ప్లేస్ చేసాము. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. నిజంగా మనకు అవసరం ఉంటే వెంటనే పంపించేస్తాం.